computer. Yes. Now it is recording. మీరు మాట్లాడుతూనే ఉండాలి మరి రికార్డింగ్ అంటే ఓకేనా? ఓకే సార్. సో ఇది అర్థమైంది కదా? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇన్ కేస్ నంబర్స్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈస్ ఇంక్రీస్డ్ బై k% అనుకుందాం. అప్పుడు మనకు రెండు, ఒకటేమో ఇంక్రిమెంట్ రావాలి కదా, 2 థింగ్స్ కదా అక్కడ మనం ఇందాక నేర్చుకున్నాం. ఒకటేమో ఎస్ సార్. ఇంకోటి రిజల్టెంట్. దెన్ హౌ విల్ యూ రైట్ ఇంక్రిమెంట్? ఇంక్రిమెంట్ అన్నది ఇచ్చిన నంబర్ ఎక్స్ నుండి తీసుకొస్తాను సార్. అంటే ఎలా? ఇప్పుడు ఏం రాయాలి నేను ఇక్కడ ఇంక్రిమెంట్ దగ్గర? సింపుల్ గా చెప్తాను నేను. ఇప్పుడు 2 ఒకదానికి పర్సెంటేజ్ ఉంది, ఒకదానికి పర్సెంటేజ్ లేదు కదా. ఎస్ సార్. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ కే బై 100 రాస్తే సరిపోతుంది, ఇంక్రిమెంట్ వస్తుంది దానికి. రిజల్టెంట్ రావాలంటే పర్సెంటేజ్ లేని నంబర్ ముందు రాయాలి. ఇప్పుడు ఎక్స్ అండ్ కే రెంట్లో పర్సెంటేజ్ దేనికి లేదు? ఎక్స్కి లేదు. అది రాసి ప్లస్ మళ్ళీ ఎక్స్కే బై 100 రాయాలి. అర్థమైంది? ఇంకొకటి తీసుకుందాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ y is decreased by some m%. డిక్రీస్డ్ కాబట్టి ఇప్పుడు డిక్రిమెంట్ ఉంటుంది మనకి. సో డిక్రిమెంట్ is simply multiply these two numbers by 100. ఇది డిక్రిమెంట్. అదే రిజల్టెంట్ అయితే వై మైనస్ సార్. వెరీ గుడ్. వై మైనస్ వైఎం బై 100. రైట్. ఓకే, ఇది క్లారిటీ వచ్చింది. బట్ సమ్ టైమ్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్స్ ఈస్ ఇంక్రీస్డ్ బై k% అనకుండా దాన్ని ఏమంటాడంటే k% మోర్ దెన్ ఎక్స్ అంటాడు. బట్ రెండు సేమ్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. k% మోర్ దెన్ ఎక్స్ ఆర్ x is increased by k%, both are same. These two are exactly same. ఓకే సార్. సో ఇలా ఉన్న రిజల్టెంట్ ఇదే అవుతుంది, ఇలా ఉన్న రిజల్టెంట్ ఇదే అవుతుంది. సిమిలర్లీ y is decreased by m%. దాన్ని ఎలా చెప్తారు? m% is less than y. m% less than x is రాదు అక్కడ. less than y, m% less than y, k% more than x. Okay, m% less than y. Is it clear? ఎస్ సార్. Okay. So ఇది కాన్సెప్ట్ 2. క్లియర్? ఎస్ సార్. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్లు చేద్దాం దానిపైన. సో ఎక్స్ ఈస్ reduced by 30% అంటే మీనింగ్ ఏంటి? నౌ వీఆర్ డూయింగ్ దిస్ క్వశ్చన్. డిక్రిమెంట్ సార్. x is reduced by 30%. The resulting number అంటే రిజల్టెంట్ రాయాలి. ఎట్లా రాస్తే రిజల్టెంట్? 63. ఇందాక నేర్చుకున్నాం కదా. అదే సార్.
x minus s k by 100 అలా x minus x minus x into 30 30 by 100 yes, x into 30 by 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 100. 100 equals to 63. very good is equal to 63. Now simplify this. 0 0 cancel. ఇది మల్టిప్లై చేస్తాం కదా 10x minus x 10x minus x 3x by 10 is equal to 63. పైన పైన మనం క్యాన్సిల్ cancel చేయొచ్చు సార్. Sir, 10x minus 3x 7x Sir, వస్తుంది కదా సార్. నాకు మ్యాథ్స్ వస్తలేదు. సో 7 9 times అంటే 90 రైటా? Yes, sir. yes sir. అలా ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 7 చేయాలి మీరు. రెడ్యూస్డ్ అన్నా డిక్రీస్డ్ అన్నా ఒకటే. Decreased. Yes sir. Reduced or decreased, both are same. Then do question number 7. What happened? How will you write this? 75 Very- minus Ah, x by 100 no. Let's say 75x. Ah, 75x, not x. అదే మిస్టేక్ చేస్తారు చాలా మంది. బట్ మీరు చేయాలని నాకు నమ్మకం మీ మీద. 75x by 100 is equals to 54. నెక్స్ట్ ఇప్పుడు 54 ఇటు పంపిద్దాం. 75x లేదా కొంచెం సింప్లిఫికేషన్ చేయొచ్చు కదా మనం ఇక్కడ. ఇష్టం. 25 3 times 25 4 times ఇంకా క్యాన్సిల్ చేయొచ్చు. 3 25 times ఇంకా 3 18. సో మనకి ఏమిస్తుంది? 25 minus x by 4 is equal to 18. దాన్ని ఏమని రాస్తాం? 25 minus 18 equal to x by 4. 25 minus 18 అంటే ఎంత? 7. 7 sir. So 7 is Seven. equal to x. Then x is equal to 28. Right? 28 yes sir. 28. ఓకే. సో ఈ కాన్సెప్ట్ క్లారిటీ వచ్చింది మనకి. రైటా? సార్ ఒకసారి ఆగండి సార్, క్వశ్చన్ నోట్ చేసుకున్నాను. ఈ రికార్డ్ ని పంపిస్తాను మీకు. ఇప్పుడు రికార్డ్ సరే. అవుతుంది. ఓకే సార్, ఓకే సార్, ఇస్తా నేను. మళ్ళీ చూసుకోవచ్చు డౌట్ ఉంటే. ఓకే సార్, ఓకే సార్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫోర్ టర్మ్స్ ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్. పర్సెంటేజ్ ఇంక్రీజ్, పర్సెంటేజ్ డిక్రీజ్, percentage change, and percentage error. ఈ ఫోర్ మీనింగ్ ఒకటే. ఈ ఫోర్ లో ఏది ఇచ్చినా కన్ఫ్యూజ్ అవ్వద్దు మనం. ఆల్ ద ఫోర్ టర్మ్స్ ఆర్ సేమ్. అసలు ఏంటి, ఎక్కడొస్తుంది ఇదో చూద్దాం ఒకసారి మనం. రైట్? ఫర్ ఎగ్జాంపుల్, you wanted to try a
ట్రై టు బిల్ట్ ఏ వాల్. ఓకే, ఒక వాల్ని మీరు కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు. ఇది వాల్, ఇది ఎప్పుడు మీరు స్టార్ట్ చేసిండ్రంటే వింటర్లో స్టార్ట్ చేసిండ్రు. ఓకే, వింటర్లో స్టార్ట్ చేసిండ్రు. ఇంకా దీనికి ఒక విండో పెట్టాలనుకున్నారు. ఇది విండో, రైట్? ఇది వాల్, ఇది విండో. విండోకి ఏం చేస్తాం మనం? ఒక మెటల్ ఫ్రేమ్ కానీ వుడ్ ఫ్రేమ్ కానీ పెడతారు కదా ఫస్ట్, తర్వాత గ్లాస్ పెడతారు దాన్ని. రైట్? ఎస్ సార్. ఎస్ సార్. మెటల్ ఫ్రేమ్, ఎస్ సార్. ఇది మెటల్ ఫ్రేమ్. వాల్కి ఇంత కరెక్ట్ ఇక్కడ బ్రిక్స్ పెట్టలేదు, ఖాళీ ఉండదు, ఇంత ప్లేస్ ఖాళీ ఉంది. ఇక్కడ ఫ్రేమ్ బిగించాలి అంటే అప్పుడు ఫ్రేమ్ వేరే చోట తయారు చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి మనం చేస్తాం కదా కదా. ఎస్ సార్. అయితే మరి వాళ్ళని తీసుకొని వెళ్తామా ఫ్రేమ్ మెజర్ కోసం? ఏం చేస్తాం నో సార్. విండో మెజర్మెంట్ తీసుకెళ్తాం సార్. మెజర్మెంట్ తీసుకుంటాం కదా, మనమే మెజర్మెంట్ తీసుకొని వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మెజర్మెంట్ ఇక్కడ ఇది ఒక 1 మీటర్ అనుకుందాం, అంటే 1000. 1 మీటర్ అంటే ఎంత? 1 మీటర్ అంటే 1000 సెంటీమీటరా? సరే 1 మీటర్ అనుకుందాం, వాట్ ఎవర్, జస్ట్ వీ టేక్ 1 మీటర్. లెంత్ 1 మీటర్ అనుకుందాం, ఇది 1/2 మీటర్ అనుకుందాం. సో ఈ ఫ్రేమ్ తయారు చేసే వాడి దగ్గరికి వెళ్ళిపోయినాం, మెటల్ ఫ్రేమ్ తయారు చేసే వాడి దగ్గరికి వెళ్ళి నాకు ఇట్లా 1 మీటర్ లెంత్ 1/2 మీటర్ పెడుతున్న ఫ్రేమ్ తయారు చేయమని చెప్పుకుంటున్నాను. సరే, మొత్తానికి డబ్బులు కూడా ఇచ్చేసిండ్రు. ఈ పని ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు మీరు? వింటర్లో. వింటర్లో స్టార్ట్ చేసిండ్రు వర్క్. అప్పుడే వెళ్ళి ఈ ఫ్రేమ్ తయారు చేసేవాడు చెప్పేసారు 1 మీటర్ లెంత్ 1/2 మీటర్ విడ్త్ విండో ఫ్రేమ్ తయారు చేసిమండు. వాడు సరే అని చెప్పిండు. మీరు డబ్బులు ఇచ్చేసి వచ్చేసిండ్రు. తర్వాత మీరు బిజీ అయిపోయిండ్రు, వాడు బిజీ అయిపోయిండు. వాడు ఫ్రేమ్ ఇవ్వలేదు, మీరు అడగలేదు. మళ్ళీ ఎప్పుడంటే మీరు మార్చ్లో మళ్ళీ పని మొదలు పెట్టింది మీరు. ఓకేనా? మార్చ్లో పని మొదలుపెట్టి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళాలి. నేను ఎప్పుడు నీకు విండో కోసం ఆర్డర్ చేసిన కదా, ఫ్రేమ్ ఇచ్చేసి అంటే రెడీగా ఉన్న సార్ తీసుకెళ్ళండి అని. మొత్తాన్ని మీరు ఫ్రేమ్ తీసుకొని వచ్చేసిండ్రు. ఈ ఫ్రేమ్ ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ ఫిక్స్ చేయాలి కదా కదా. మరి ఈ ఫ్రేమ్ ఎంత ఉంది? 1 మీటర్ లెంత్ 1/2 మీటర్ విడ్త్ వాడు కరెక్ట్గా తయారు చేసి, మీరు ఏదైతే మెజర్మెంట్స్ ఇచ్చిండ్రో అలాగే తయారు చేసింది. ఆ ఫ్రేమ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే ఇక్కడ సరిపోవట్లేదు, ఈ ప్లేస్ పట్టట్లేదు. దాంట్లో ఏమై ఉండొచ్చు? మెజర్మెంట్ సరిగ్గా తీసుకున్నాం సార్. మీరు కరెక్టే మెజర్మెంట్ తీసుకున్నారు, తీసుకునేటప్పుడు వాడు కరెక్టే మీరు ఇచ్చిన మెజర్మెంట్ ఎగ్జాక్ట్లీ తయారు చేసిండు. బట్ మీరు వచ్చి అక్కడ ఫిక్స్ చేద్దామంటే ఇక్కడ ఉన్న ఈ హోల్ సరిపోవట్లేదు, అంటే విండో ఇది పెద్దగా అయిపోయింది, ఈ హోల్ చిన్నగా అయిపోయింది. ఏమై ఉండొచ్చు రీజన్? మీరు మెజర్మెంట్స్ కరెక్టే, వాడు తయారు చేసింది కరెక్టే, బట్ పట్టట్లేదు. ఏమై ఉండొచ్చు రీజన్? ఈ లోపలది ఏమన్నా అదే లోపల వేరే ఉన్నా కదా సార్? ఏం లేదు, ఫ్రేమ్ లేదు, అంతా కరెక్టే ఉంది. ఖాళీగానే సార్? కరెక్ట్, మీ మెజర్మెంట్స్ అంతా ఎవ్రీథింగ్ కరెక్ట్, బట్ ఏమై ఉండొచ్చు? పోనీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా? చెప్పండి. సరే, మళ్ళీ సేమ్ వాల్, ఒక వాల్, అక్కడ ఒక విండో ఫిక్స్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ పని మీరు ఎప్పుడు మొదలు పెట్టిండ్రంటే మార్చ్లో మొదలు పెట్టిండ్రు. సేమ్ అలాగే 1 మీటర్ 1/2 మీటర్ మెజర్మెంట్ తీసుకొని వాడికి ఆర్డర్ ఇచ్చేసారు, డబ్బులు ఇచ్చేసిండ్రు. బట్ మీరు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారంటే విండోకి సంబంధం ఏముంది? అప్పుడు డిసెంబర్లో మీరు కంప్లీట్ చేయాలనుకున్నారు. వాడి దగ్గరికి వెళ్ళి ఫ్రేమ్ తీసుకొచ్చేసిండ్రు. ఈ ఫ్రేమ్ ఇక్కడ ఫిక్స్ చేస్తే లూజ్ అయిపోయింది, ఇక్కడ గ్యాప్ వస్తుంది. ఫ్రేమ్ పెడితే మనకు గ్యాప్ వస్తుంది. ఇక్కడ ఏమై ఉంటుంది? సార్ ఫ్రేమ్ వుడ్డా సార్? ఫ్రేమ్ మెటల్ ఫ్రేమ్ అని రాసిన నేను ఇక్కడ, మెటల్ ఫ్రేమ్.
ఓకే. ఇది మెటల్ ఫ్రేమ్. ఇది ఏమై ఉండొచ్చు? థిక్నెస్ ఎక్కువ తీసుకున్నాడా సార్? లేదు, అంత కరెక్ట్, ఎవ్రీథింగ్ ఫైన్. సార్ మంత్స్ కి విండోస్ కి సంబంధం ఏముంది సార్? చెప్పాలి మరి, ఇంకా ఏమవుద్ది. ఇప్పుడు మీరు నర్సరీ చదువుకున్నారా మీరు? ఎల్కేజీ యూకేజీ చదివాను సార్. కదా? అప్పుడు చదివాను. మీ టీచర్ చెప్పలేదా మెటల్ ఏంది సబ్స్టాన్స్ ఎక్స్పాండ్స్ తుప్పు పడుతుంది. ఎక్స్పాండ్ అవుతుంది సార్. కరెక్ట్. కోల్డ్ కదా? అంటే వేడికి మెటల్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవుతుంది సార్. సమ్మర్ లో కాంట్రాస్ట్ అవుతుంది సార్. ఎక్స్పాండ్ అవుతుంది సమ్మర్ లో, టెంపరేచర్ పెరిగితే ఎక్స్పాండ్ అవుతుంది అమ్మా. వింటర్ లో కాంట్రాక్ట్ అవుతుంది, వింటర్ లో తగ్గుతుంది, టెంపరేచర్ పెరిగితే అది ఎక్స్పాండ్ అవుతుంది. అందుకనే మీరు వింటర్ లో స్టార్ట్ చేసినప్పుడు మెజర్మెంట్స్ ఇచ్చిందే వాడు తయారు చేసిండు. బట్ సమ్మర్ లో ఈ ఫ్రేమ్ తీసుకొచ్చేటప్పటికి 1 మీటర్ కంటే కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది అనమాట. ఇది కూడా కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది, అంటే కానీ వాడు light. చేసింది ఇప్పుడు కరెక్ట్ గా వాడు ఇచ్చిన మెజర్మెంట్స్ కి కదా సార్? అవును, మరి వాడు చేసింది వాడు కూడా. నువ్వు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చినావు? ఎప్పుడు ఆర్డర్ వింటర్ లో ఆర్డర్ ఇచ్చాను ఇచ్చినావు? కానీ వింటర్లో తయారు విండో చేసిండు. విండో మెజర్మెంట్స్ ఏమి పెరగవు కదా సార్ వాడు తయారు దీంట్లో మీకు చేసినప్పుడు. ఇది పెరగదు, ఇది పెరగడం తగ్గడం ఉండదు. కరెక్ట్ 1 మీటర్, ఇది 1/2 మీటర్ ఉంటుంది. బట్ ఇది నువ్వు సమ్మర్ లో తీసుకొచ్చినావు, వాడు ఇప్పుడే తయారు చేసి పెట్టేసిండు. సమ్మర్ లో తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టిన తర్వాత ఈ సమ్మర్ సీజన్ లో ఇది ఎక్స్పాండ్ అయ్యిందనమాట. తెచ్చిన వెంటనే బిగించకుండా పక్కన పెట్టుంటాడు సార్. పక్కన పెట్టేసినాం అనమాట, బిగించకుండా. అట్లా అప్పుడే తీసుకొచ్చి బిగించేస్తే అయిపోయేది. అదే సార్. మనం లేట్ చేసినాం, అందుకని అది ఎక్స్పాండ్ అయ్యింది. అర్థమైంది కదా? ఎస్ సార్, ఎస్ సార్. అంటే ఎక్స్పాండ్ అయితే ఇక్కడ కొంచెం పెరిగింది కదా. కదా, అది ఎందుకు ఇంక్రీజ్. పట్టట్లేదు అంటే ఇక్కడ ఎర్రర్ ఫామ్ అయింది. రైటా? దీంట్లో ఎర్రర్ ఫామ్ అయింది. ఇక్కడ కూడా ఎందుకు ఇది లూజ్ అయింది అంటే ఇది ఇక్కడ కూడా ఎర్రర్ ఫామ్ అయింది. అంటే తగ్గడమో పెరగడమో జరిగితే దాన్ని ఎర్రర్ అని అంటాం. దాన్ని మనం చేంజ్ చేయాలా సార్? మనం చేంజ్ చేస్తామా చేయమా తర్వాత సంగతి, బట్ ఎర్రర్ అయితే వచ్చింది కదా. సో ఎంత ఎర్రర్ వచ్చింది దాన్నే పర్సెంటేజ్ ఎర్రర్ అని అంటాం. ఓకేనా? అంటే ఇది పెరిమీటర్లో ఎర్రర్ వచ్చింది, ఏరియాలో ఎర్రర్ వచ్చింది. పెరిమీటర్ అంటే ఈ లెంత్, ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది, పెరిమీటర్లో ఎర్రర్ వచ్చింది. అట్లాగే ఇది ఏరియా అంటాం, ఇదంతా ప్లేస్, ఏరియాలో కూడా ఎర్రర్ వచ్చింది. అంటే ఇలాంటి క్వశ్చన్స్ లో మనం పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ ద పెరిమీటర్ లేదా పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ ఏరియా కనుక్కోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్చువల్లీ ఈ లెంత్ 1 మీటర్ ఉంది, ఇది 1/2 మీటర్ ఉంది. 1 మీటర్ అంటే 1000 సెంటీమీటర్ కదా. 1 మీటర్ అంటే 100 ఎస్ సెంటీమీటర్ సార్. కాదే. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్ కదా. 100 సెంటీమీటర్. ఇది 50 సెంటీమీటర్. రైట్. అయితే ఇప్పుడు ఇది సమ్మర్లోకి వచ్చేటప్పటికి అది ఎంత పెరుగుతుంది? కొంచెమే, అసలు అంటే ఇగ్నోర్ చేయొచ్చు అనమాట. 100.02 అట్లా అయి ఉంటుంది. ఇదేమో సమ్ 50.03 అయి ఉండొచ్చు. అంటే ఈ లెంత్లో 0.03 ఇంక్రీజ్ అయ్యింది, దీంట్లో 0.02 ఇంక్రీజ్ అయ్యింది. అప్పుడు మొత్తం దీంట్లో ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే పెరిమీటర్లో ఎంత ఇంక్రీజ్ అవుతుంది? ఎంత ఇంక్రీజ్ అవుతుంది? ఇక్కడ ఒక 0.03, ఇక్కడ ఒక 0.03, 0.06 అయింది. మళ్ళీ దీంట్లో 0.02, దీంట్లో 0.02 అంటే 0.4. అంటే మొత్తానికి 0.1 అనేది పెరిమీటర్లో 0.1. పెరిమీటర్లో ఇంక్రీజ్ అయింది. 0.1 అనేది పెరిమీటర్లో 0.1 ఇంక్రీజ్ అయింది. యాక్చువల్ పెరిమీటర్ ఎంత ఉండాలి? 1 + 1 2 ½ + 1 అంటే మొత్తం 3 ఉండాలి. 3 ఉండాలి సార్. 3 మీటర్ ఉండాలి కదా. అంటే 300 సెంటీమీటర్ ఉండాలి సెంటీమీటర్స్. బట్ ఇప్పుడు ఎంత అయింది మరి? పెరిమీటర్లో 300.1 అయింది కదా. 300 ఎస్ సార్. సెంటీమీటర్ అయింది, అంటే 0.1 సెంటీమీటర్ పెరిగింది.
బట్ మనకు ఈ ఎర్రర్ అనేది 0.1 సెంటీమీటర్ దీంట్లో పెరిమీటర్లో. బట్ పర్సెంటేజ్ ఎంత అంటే 100 కనుక్కోవాలి. 100 కంటే ఇప్పుడు 300కి 0.1 అయింది. 300కి 0.1 అయింది. పర్సెంట్ అంటే 100కి ఎంత? పర్ 100 హౌ మచ్ అంటే అప్పుడు ఏం చేస్తాం 0.1/3 అవుతుంది. ఇంత పర్సెంటేజ్ పెరిమీటర్లో ఎర్రర్ వచ్చినట్టు, రైటా? బట్ ఎస్ సార్. ఇదంతా యాక్చువల్ అప్లికేషన్స్ అన్నమాట. ఇలా కాకుండా ఈ పర్సెంటేజ్ ఎర్రర్ కనుక్కోవాలంటే మనం ఇందాక పెరిమీటర్లో కనుక్కున్నాం. అది దేంట్లోనే కనుక్కోవచ్చు, ఏరియాలో కనుక్కోవచ్చు, పెరిమీటర్లో కనుక్కోవచ్చు. ఇప్పుడు పెరిమీటర్లో పర్సెంటేజ్ ఎర్రర్ కావాలంటే ఈ పెరిమీటర్కి 2 నంబర్స్ ఉండాలి మన దగ్గర. ఫస్ట్ నంబర్ ఎంత ఉంది? 300 కదా. సెకండ్ నంబర్ ఎస్ ఎంత? సార్. 300.1 ఉంది. 0.1. అయితే దీన్ని ఇనిషియల్ వాల్యూ అంటాం, లేదా ట్రూ స్టార్టింగ్ వాల్యూ. ఇనిషియల్ వాల్యూ ఆర్ ట్రూ వాల్యూ అంటే రియల్గా ఉండేది కదా. True value. అబ్సల్యూట్ వాల్యూ సార్. ఇదేమో ఫైనల్ వాల్యూ అంటాం, లేదా ఎర్రర్ వాల్యూ అంటాం. ఇది ఎర్రరే కదా, ఎర్రర్ వాల్యూ అంటాం. ఎస్ సార్. సో మనకు పర్సెంటేజ్ ఎర్రర్ కావాలంటే ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక్కోవాలి. అంటే 0.1 ఇంటూ 100 డివైడెడ్ బై ఆల్వేస్ ఇనిషియల్ వాల్యూ రాయాలి. ఇనిషియల్ వాల్యూ అంటే 300. 0.1 ఇంటూ 100/300 వస్తుంది. అంటే అప్పుడు ఇంత వచ్చినట్టు మన పర్సెంటేజ్. అర్థమైందా? 0.1/3. సో మొత్తానికి మనకి పర్సెంటేజ్ ఇంక్రీజ్ అన్నా, పర్సెంటేజ్ డిక్రీజ్ అన్నా, పర్సెంటేజ్ చేంజ్ అన్నా, పర్సెంటేజ్ ఎర్రర్ అన్నా మన దగ్గర 2 వాల్యూస్ ఉండాలి. ఇనిషియల్ వాల్యూ, ఒకటేమో ఇనిషియల్ వాల్యూ, ఒకటేమో ఫైనల్ వాల్యూ. ఫైనల్ వాల్యూ, లేదా దీన్ని ఏమంటాం ట్రూ వాల్యూ అంటాం. ట్రూ వాల్యూ. ట్రూ వాల్యూ, ఇదేమో ఎర్రర్ వాల్యూ అంటాం. అయితే ఈ నాలుగిట్లో ఏది కనుక్కోవాలన్నా ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్స్ ఇంటూ 100 బై By ఇనిషియల్ వాల్యూ initial రాయాలి. value. ఫార్ములానా సార్ ఇది? అంటే ఫార్ములానా సార్ ఇది? ఫార్ములానే అనుకో, ఇంకా రెండు డిఫరెన్స్ ఇంటూ 100 బై ఇనిషియల్ వాల్యూ లేదా ట్రూ వాల్యూ. ఓకేనా? ఎస్ సార్. ఇది అర్థమైతే నేను క్వశ్చన్ అడుగుతాను. ఒక అన్నిటికీ యూస్ చేయొచ్చు కదా సార్? ఆ? అన్నిటికీ యూస్ చేయొచ్చు కదా సార్? అన్నిటికీ యూజ్ చేయొచ్చు మరి. ఓకే. ఓకే, నేను ఒక వీక్ డేస్ ఒక పెన్ కొనాలనుకున్నా. ఆ పెన్ కాస్ట్ 500 రూపీస్ ఉండే. ఓకే, అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఒక వీక్ డేస్ లేవు అనమాట. మళ్ళీ నేను ఇవాళ వెళ్ళిన, ఇప్పుడు ఆ కాస్ట్ ఏమైందంటే 536 రూపీస్ అయింది. అంటే పెరిగిందా తగ్గిందా? పెరిగింది 6 రూపీస్ ఇంక్రీజ్ ఎంత అయింది. పర్సెంట్ పెరిగింది అంటే పర్సెంటేజ్ ఇంక్రీజ్ కనుక్కోవాలి. ఓకే, 500 into ఏం చేయాలి ఇప్పుడు? 500 డిఫరెన్స్ ఇంటూ 100 బై ఇనిషియల్ వాల్యూ చేయాలి సార్. డిఫరెన్స్ అంటే ఎంత? 36 100 బై 36 ఇంటూ 100 బై 500. 500. ఓకే, సరే. అయితే ఇంకో కేసు, నేను ఒక వీక్ డేస్ ఏగో ఒక బుక్ కొనాలనుకున్నా. దీని కాస్ట్ వచ్చేసి వీక్ డేస్ ఏగో 350 ఉండే. ఓకే, బట్ ఈరోజు వెళ్తే కాస్ట్ అది నాకు 320కే వస్తుంది. అంటే పెరిగిందా తగ్గిందా? ఇప్పుడు తగ్గింది, డిక్రీజ్. అప్పుడు తగ్గింది పర్సెంటేజ్ డిక్రీజ్. ఇట్లా కనుక్కోవాలి. ఇప్పుడు పర్సెంటేజ్ డిక్రీజ్ అంటే మైనస్ అంటే ఎంత? 30 ఇంటూ 100 బై 350. అవునా? వెరీ తప్ప సార్? కరెక్ట్, 100% కరెక్ట్. అంటే స్టార్టింగ్ వాల్యూని ఇనిషియల్ వాల్యూ అంటాం, తర్వాత ఉండే వాల్యూ ఫైనల్ Yes, sir. వాల్యూ. ఇక్కడ ఇనిషియల్ వాల్యూ కదా, ఇది ఫైనల్ వాల్యూ. ఎప్పుడు కూడా డినామినేటర్ ఇనిషియల్ వాల్యూ రాయాలి. సో మనం ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ క్లారిటీ ఉండాలి మనకి. స్టార్టింగ్ లో ఉండే వాల్యూని ఇనిషియల్ అంటాం, లాస్ట్ ఉండేది ఫైనల్ అంటాం. ఫైనల్ అంటే ఇది పర్సెంటేజ్ ఇంక్రీజ్, పర్సెంటేజ్ డిక్రీజ్ కాన్సెప్ట్.
క్లియరా? ఓకే సార్. మీరేం కాపీ చేసుకోనక్కర్లేదు, నేను వీడియో పంపిస్తాను లింక్ మళ్ళీ చూసుకోవడానికి. రైట్, సరే. మీకు ఒక క్వశ్చన్, మొత్తానికి చాలా కష్టపడుతున్నారు కాబట్టి సోనీకి ఒక జాబ్ ఆఫర్ వచ్చింది, ఓకేనా? సోనీ నాకు తెలియకుండా సార్. నాకు తెలుసు ఇప్పుడు మా మధ్యలో సోనీ వచ్చిందా రాలేదా? ఎస్ సార్, వచ్చింది సార్. వచ్చింది సార్ నాకు జాబ్. వచ్చింది, కన్ఫర్మేషన్ రాలేదు, ఓకేనా? ఓకే సార్. ఉందన్నమాట ఇప్పుడు సోనీకి. సోనీ ఇప్పుడు చెప్పండి సార్. HR, నేనే ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను నీకు, రైటా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. సోనీ ఆల్మోస్ట్ యూ గాట్ సెలెక్టెడ్. ఇప్పుడు నేనేమో ఇంటర్వ్యూయర్, నువ్వేమో ఇంటర్వ్యూఈ, ఓకేనా? ఓకే సార్. సో లిజన్ కేర్ఫుల్లీ, seriously, okay? So Okay. Sony, you got selected. You performed very well in all different rounds. Your offer letter is ready with me, but I have a last question to you. అరే ఇప్పుడు నా దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది కదా, బయట కుక్కలు వస్తున్నాయి, వస్తుందా నో డిస్టర్బెన్స్? సార్. నో సార్. నో సార్. రావట్లేదా? ఓకే, ఓకే, లేదు సార్. fine. So Sony, coming to the point, almost Yes, sir. got selected. Your offer letter is ready, but there is small minor issue. Okay. ఎస్ సార్. Sir, another tell me anale. టెల్ మీ సార్. Okay. So actually, our team or panel decided your salary is 50,000 per month. Okay. ఓకే. 50,000 per month. But right now, we don't have that much work, that many projects we don't have. There are less Okay. projects. Actually, you have to work 8 hours in a day. 8 hours per day you need to work. Right now, we don't have that many projects. That's why you need not to work 8 hours per day. Happily, you can work for 6 hours only per ఓకే. day. This may take weekdays or 10 days or maximum 1 month. But for this period, we cannot pay 50,000. We decrease your salary just 5%. Okay. Only for 45,000. short term period, we are decreasing your salary 5%. But within weekdays or 1 month, again we get the project. Then again, we increase 5%. ఓకే సార్. Okay. After 1 month, we increase 5%. And again, we have to work for 8 hours per day. Is that Okay. okay for you? ఎస్ సార్. Okay. So, Sony ఏం చెప్పింది? ఎస్ అని చెప్పింది. ఒకవేళ ఈ ప్లేస్ లో చాందిని నువ్వు ఉంటేమంటావు? చెప్పు. ఓకే, ఎస్ సార్. ఎస్ అంటారు. ఓకే, చాందిని ఆల్సో సేస్ ఎస్. అండ్ ఒకవేళ భువన ఇన్ కేస్ ఆఫ్ ఇట్ వర్క్ టు బి యూ, ఏం చెప్తావు? సార్ ఇప్పుడు 50,000 పర్ మంత్ అయితే అవన్నీ పక్కన పెట్టేసి భువన నువ్వేం చెప్తావు చెప్పు. భువన బోనా. సార్. ఎస్ సార్. ఎస్సా? ఎస్ సార్. మాకు జాబ్ శాలరీ ఇంపార్టెంట్ సార్. సో అందరు ఫెయిల్ అయ్యారు, మీకు జాబ్ రాదు. నో అని చెప్పాలా సార్? ఎందుకంటే No అని చెప్తేనే మీరు సెలెక్ట్ అవుతారు. ఎస్ అని చెప్తే సార్ ఇప్పుడు 5% డిక్రీజ్ అంటే 100 లోంచి 5 తీస్తే 95. మళ్ళీ ఇందులో 95 కి మళ్ళీ +5 యాడ్ చేయకూడదు. అది చేయాలి కదా, అప్పుడు నీకు అప్పుడు తర్వాత సాలరీ ఇంక్రీజ్ వస్తుంది. అవుతుంది. చేస్తే ఎంత వస్తుంది అప్పుడు? ఇది 100 కి +5 చేస్తాం సార్, 95 కి +5 చెయ్యం కదా. 100కి ఇప్పుడు నీ శాలరీ ఎంత ఉందో ప్రెసెంట్ దానికి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ నీ శాలరీ అంటే దానికి ఫస్ట్ ఏమైంది 5% డిక్రీజ్ అంటే అప్పుడు 95 రూపీస్ వస్తుంది కదా. అవును సార్. 5% దీని చేస్తారా ఎవరన్నా? 95% కి మళ్ళీ 5% ఇంక్రీజ్ చేస్తే 100 మళ్ళీ వస్తుందా? 100. వస్తుందా? 100 రాదు సార్. అలాగెలా వస్తుంది సార్? వస్తుందా తక్కువ వస్తుందా?
రాదు సార్. రాదు కానీ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? తక్కువ వస్తుంది సార్. తక్కువ వస్తుంది. తక్కువే వస్తుంది సార్. 4.5 తక్కువ సార్. వస్తుంది అంటే జీవిత కాలంలో 50,000 99.5. రాదు రాదు సార్. కదా. అంటే Yes. ఆ వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేస్తారంటే నీ శాలరీ క్యాల్కులేషన్ నీకు తెలియకుండా ఇంకా కంపెనీలో నువ్వేం పని చేస్తావు అని చెప్పి రిజెక్ట్ చేస్తారనమాట. ఓకేనా. ఓకే. అంటే ఓకే సార్. ఏదన్నా ఒక క్వాంటిటీ ఫస్ట్ కొంత పర్సెంట్ డిక్రీజ్ అయ్యి తర్వాత మళ్ళీ సేమ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయితే ఒరిజినల్ వాల్యూ తగ్గిపోద్ది. రైటా. Yes, sir. ఇప్పుడు 95% కి 5% యాడ్ చేస్తే 4.5 పెరుగుద్ది. ఆ, ఇప్పుడు yes, sir. 95కి 5%. 5% అంటే 9.5/2 అన్నమాట. 4.25. 2 4 8 4.25. 4.75 అంటే 4.75 యాడ్ అవుతుంది అంటే 99.75 అవుతుంది. ఒక 100కే ఇక్కడ 25 తగ్గిందంటే మరి 50,000కి చాలా తగ్గుతుంది కదా. ఎస్ సార్, తగ్గిపోవచ్చు సార్. చాలా ఫ్రాడ్ తగ్గుతుంది ఫ్రాడ్ అన్నమాట. కంపెనీ. అలా ఎస్ సార్. సరే. ఒకవేళ ఇదే క్వశ్చన్ని మీ హెచ్ఆర్ ఇట్లా అడిగిండి అనుకుందాం. ఏమడుగుతాడంటే యువర్ సాలరీ ఇస్ 50,000. Actually, your working hours 8 hours per day, but right now we have a lots of projects and we need your service more hours. Instead of 8 hours, you have to work for 10 hours. But we never wanted to take free service from you. That's why, as long as you are working for 10 hours, we increase your salary 5%. But once the project completes, again you will come back to 8 hours. In that case, again we decrease as it is the same 5%. ముందు పెరిగి తర్వాత డిక్రీజ్ అవుతుంది కాబట్టి Ah, 55,000 పెరిగింది అనుకోండి సార్. నాకు అట్లా ఎస్ నో చెప్పాలి. ఎస్ సార్, ఇలా పర్లేదు, ఇలా అయితే పర్వాలేదు. పర్వాలేదు. సోనీ ఓకే. చాందిని నో సార్. నోనా? ఓకే. భువన No, sir. ఎందుకు నో? ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పెంచి తగ్గించే కన్నా అదే శాలరీతో అదే వర్క్ చేస్తాం కదా, దాన్ని కంటిన్యూ చేసామని చెప్తాను సార్. Yes, sir. ఏమవుతుంది శాలరీలో 50,000 అంటే ఏమవుతుంది? 50,000 ఇప్పుడు అంటే ఫస్ట్ తగ్గుతుందా 55 పెరుగుతుందా? 50,000 వస్తుంది సార్ నాకు. దానికి ఇంకొక 5,000 ఎక్స్ట్రా ఇచ్చాడు, దాన్ని ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నాను. అది అది నేను అడిగే ఫిక్స్డ్ అవుతుంది. ట్రై టు అండర్స్టాండ్ మై క్వశ్చన్. వర్గది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇలా అవుతే 50,000 వస్తుందా, ఎక్కువ వస్తుందా, తక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది కదా సార్. రాదు, తక్కువ వస్తుంది. తక్కువ. ఎందుకంటే తగ్గిపోద్ది. ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇంక్రీజ్ అవుతుంది కానీ మళ్ళీ ఒకసారి తగ్గిపోతుంది కదా. 100 రూపీస్ ఉంది అనుకుందాం, రైటా. ఫస్ట్ 5% పెరిగింది. 5% పెరిగింది అనుకుంటే 105 అవుతుంది కదా. ఎస్ సార్. తర్వాత మళ్ళీ 105కి 5% తగ్గించాలి కదా. 5% అంటే ఎంత అవుతుంది? బై 2 అంటే 5.25 అవుతుంది అనమాట. ఓకే. 5.25 తగ్గించాలి ఇప్పుడు. తగ్గిస్తే మళ్ళీ నీకు 99.75 వస్తుంది. గాట్ ఇట్. అంటే 5% ముందు తగ్గి తర్వాత పెరిగినా లేదా ముందు పెరిగి తర్వాత తగ్గినా లాస్ట్ ఒకటే ఫైనల్ వచ్చేది ఒకటే అనమాట. ఏం డిఫరెన్స్ ఉండదు. వర్కింగ్ అవర్స్ మాత్రం పెరుగుతాయి అంతే సార్. అది మన ఉండండి, అంతే. మన విషయాల్లో మాట్లాడుతున్నాం మనం. ఎస్ సార్, ఎస్ సార్, అర్థమైంది. క్వాంటిటీ if k% increase initially, later k% decrease, the original value decreases. ఉల్టా అయినా అదే అనమాట, ఒరిజినల్ వాల్యూ తగ్గిపోతుంది. ఓకేనా. ముందు పెరిగి తర్వాత తగ్గినా, ముందు తగ్గి తర్వాత పెరిగినా సేమ్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు ఫైనల్ వాల్యూ అనేది తగ్గుతుంది ఎప్పుడు కూడా ముందు వాల్యూ కంటే. గాట్ ఇట్. కాకపోతే ఎంత పర్సెంట్ తగ్గుతుంది లేదా ఎంత పర్సెంట్ తగ్గుతుంది అనేది ఇంపార్టెంట్. ఇలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ k% ఇంక్రీజ్, నెక్స్ట్ k% డిక్రీజ్. అప్పుడు తగ్గుతుంది కదా. ఫైనల్ డిక్రీజ్ పర్సెంట్ ఎంత అవుతుంది? ఎలాగో తగ్గుతుంది. ఫైనల్ డిక్రీజ్ పర్సెంట్ k ఇంటూ k/100% తగ్గుతుంది. అలాగే ఫస్ట్
k% డిక్రీజ్ అయ్యి మళ్ళీ తర్వాత k% ఇంక్రీజ్ అయినా K into K మళ్ళీ percent by సేమ్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, తగ్గడమే, ఏ కేసులో వచ్చినా తగ్గడమే అన్నమాట. అప్పుడు కూడా సేమ్ k/100% తగ్గుతుంది. రైటా? ఇది ఒక కాన్సెప్ట్. దట్స్ ఇట్. ఈ పర్సెంట్ ఇంకొకటి ఉంది లాస్ట్, అది మనం ప్రాబ్లం క్లాస్ లో చేయొచ్చు, ప్రాబ్లం సార్ ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు అడిగినప్పుడు అడిగితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి అంతేనా సార్? అంతే కదా. మరి ఎంత పర్సెంట్ తగ్గుతుంది, ఎంత పర్సెంట్ పెరుగుతుంది అనే దానికి ఇది వాడతాం అన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం, మనం అర్థమవుతుంది అప్పుడు క్వశ్చన్ చేస్తే. సరే సార్. సో పర్సెంటేజెస్ లో కాన్సెప్ట్స్ అయిపోయినాయి. కాకపోతే క్యాలిక్యులేటర్ లేకుండా పర్సెంటేజెస్ ఎట్లా కనుక్కోవాలో చెప్తాను నేను. రైటా? ఓకే. ఓకే సార్. సో ఎక్కడి నుంచి మొదలు పెడతాం అంటే ముందు 10% దగ్గర నుంచి మొదలు పెడదాం. 10% కనుక్కోవాలి. వాట్ ఇస్ ద 10% అంటే? మనకు నంబర్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేమో డెసిమల్ నంబర్, ఒకటి నాన్ డెసిమల్ నంబర్. నాన్ డెసిమల్ నంబర్ అంటే డాట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 575, దీనికి 10% కనుక్కోవాలి. 57.5. అంటే అప్పుడు ఏం చేస్తాం, సింపుల్ గా రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ వెనక్కి వచ్చి డాట్ పెట్టేద్దాం అంటే 57.5 కదా. ఎస్ సార్. జీరోస్ ఉన్నాయనుకుందాం, 10% సమ్ 280 ఉంది అనుకుందాం. అప్పుడు 28. 28 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30% కావాలి నాకు. 30% ఆఫ్ 280 ఉంది. అప్పుడు ఏం చేయాలి, ముందు 10% కనుక్కోవాలి. 10% కనుక్కోవాలి సార్. కనుక్కొని దాన్ని 3తో మల్టిప్లై 84. 84. సో ఇది మీకు వచ్చి ఇంకా ఇవి చెప్పనక్కర్లేదు కదా మీకు. Yes, sir. ఓకే, 25% ఎట్లా కనుక్కుంటాం? ఫస్ట్ 20 ఫస్ట్ 10 By కనుక్కోవాలి 4. సార్. అవసరం By లేదు, 4. డివైడ్ బై 4 చేయాలి. By 4. బై 4 చేయాలి. ఓకేనా? ఆ, లేదా అంటే ఒక నంబర్ ని హాఫ్ చేస్తే 50% వస్తుంది, వచ్చిన ఎస్ సార్. ఎస్ సార్. హాఫ్ చేస్తే 25% వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎస్ సార్. 12.5% కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? ఎంత సార్? ఎంత sir? 12.5% కనుక్కోవాలంటే 1/8. By 8, sir. అంతే. ఒకసారి హాఫ్ చేస్తే 50%, ఇంకోసారి హాఫ్ చేస్తే 25. ఇంకోసారి హాఫ్ చేస్తే 12.5. 12.5. రైట్? సో ఇది మీకు వచ్చి కాబట్టి దీని గురించి ఎక్కువ ఆలోచించే పని లేదు. కొన్ని క్వశ్చన్ చేద్దాం మనం ఇంకా. రైట్, ఇవన్నీ మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. నేర్చుకున్నాం కదా ఇవన్నీ. Yes, sir. నేర్చుకున్నాం సార్. నేర్చుకున్నాం ఇవన్నీ మనం. ఇది అవసరం లేదు, నేను చెప్తా దానికి లాజిక్. ఎస్, ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. ఫస్ట్ మీరు ట్రై చేయండి, తర్వాత నేను చెప్తాను నేను ఏం చేస్తారు. సార్ ఇక్కడ బాక్స్ అడ్డు వస్తుంది సార్. ఓకే ఓకే. ఓకేనా? చేస్తున్నారు కదా. Yes, sir. ఎస్ సార్. ఎంత టైం కావాలి ఈ క్వశ్చన్ కి? హౌ మచ్ టైం యు నీడ్? సార్ m is increased by 20% అంటే డిక్రీస్డ్ బై ఫస్ట్ 120 అవుతుంది సార్. డిక్రీస్డ్ బై 25% అంటే 120 నుంచి 25 తీయాలా లేదంటే 100 నుంచి 25 తీయాలా సార్? 120 నుంచి 25 తీయాలి. ఇప్పుడు 100
పర్సెంట్ అంటేనే 100, ఇంకా వేరే నెంబర్ ఉండదు. దాని మీనింగ్ ఏంటి? పర్సెంట్ అంటే మీనింగ్ ఏంటి? 100 అది ఎప్పుడు వేరే నెంబర్కి వర్కౌట్ కాదు. పర్సెంట్ అంటే 100కి ఏం చేసినా 100కి. సార్ 144 సార్. వెరీ గుడ్, బ్రిలియంట్, వెరీ గుడ్. సో ఫస్ట్ ఏమైంది? ఇంక్రీజ్డ్ ఇంక్రీజ్ 20%. 20%. అంటే ఏమైంది? 120. 120% కదా, 120%. మళ్ళీ తర్వాత ఏమైంది? డిక్రీజ్డ్ బై 25. 5% అంటే 75% కదా. మళ్ళీ మళ్ళీ ఇంక్రీజ్ 60% అంటే 160% కదా. దట్స్ ఇట్. ఇప్పుడు ఇది మనం సింప్లిఫై చేద్దాం. 25 3 times, 25 4 times, 4 times, 0 0. ఇంకా ఇంకేం చేయొచ్చు? అంతేనా? 144 డివైడెడ్ బై 10 into 10 100 అంటే దీన్ని ఏమంటారు? 144%. 144%. ఓకేనా? ఎస్ సార్. చిన్న క్వశ్చన్. వన్ 128. ఉందా? వచ్చిందా రాలేదా? 584 సార్. వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ 8% ట్యాక్స్ ఎంత అమౌంట్ పే చేయాలి? 5,000 కి. అవునా? 5,000 ఆర్ లెస్. అలా కాదు, మనకి ముందు ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఇంపోర్టింగ్ గూడ్స్ వాల్యూ 5,000 ఆర్ లెస్ ట్యాక్స్ ఫ్రీ. అంటే అర్థం ఏంటి? 5,000 కన్నా 5,000 ఉన్నా అంతకంటే తక్కువ ఉన్నా తక్కువ ఉన్న ఫ్రీ తక్కువ ఉన్న ట్యాక్స్ ఫ్రీ అయింది. ఫ్రీ. పెట్టక్కర్లేదు. ఓకేనా? మనము 2,000 ట్యాక్స్ మస్ట్ పేడ్ ఎక్సెస్ ఆఫ్ 5,000. ఎక్సెస్ ఆఫ్ 5,000 అంటే 5,000 పైన ఎంత ఉంటుందో ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉండేదానికి 5,000 పైన ఎంత ఉంటుందో దానికి మాత్రం ట్యాక్స్ పే చేయాలన్నమాట. 8% ట్యాక్స్ పే చేయాలి. అంటే ఇప్పుడు ఎంత 2,300 కి 8% ట్యాక్స్ పే చేయాలి. ఎంత? 8%. 8%. 8/100. అలా అన్నమాట. అంటే ఎంత వస్తుంది అప్పుడు? 184 వస్తుంది కదా. 23 into 8. అంతేనా? అర్థమైంది కదా? అలా. ఎస్ సార్. ఓకే. ఎస్ సార్. అవసరం సార్. ఏంటి చాలా ఈ రోజుకి ఏమన్నారు? చాలు అన్నారా? ఇప్పుడు ఇందాక ఏమన్నారు? సో ప్రీవియస్ లేదు సార్, లేదు సార్. ఆగండి సార్, ఆగండి సార్.
ఇది ఒక క్వశ్చన్ చేద్దాం. ఓకే సార్ చేద్దాం సార్. ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎన్ని ఎగ్జామ్స్ లో అడుగుతాడో ఈ క్వశ్చన్ అయితే, ప్లేస్మెంట్ డ్రైవ్స్ లో వెరీ ఫేమస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ పర్సంటేజెస్ లో ఉంది, ఇంకా రేషియో ప్రపోర్షన్స్ లో కూడా సేమ్ క్వశ్చన్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ రేషియోస్ లో ఇస్తాడు అనమాట. ఇంకా పర్సంటేజెస్ లో ఇచ్చిండు, అక్కడ రేషియోస్ లో ఇస్తాడు. బట్ కాన్సెప్ట్ సేమ్, వర్కింగ్ మెథడ్ ఆల్సో సేమ్. సార్ 72.5. 72.5, వెరీ గుడ్. అందరు ట్రై చేయండి. చేద్దామా? Yes, sir. ఓకే. సో ఈ క్వశ్చన్ లో మనకి ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ఉంది కదా. 60%. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఇస్ కూడా సేవింగ్ కదా. Yes, sir. సో ఏ క్వశ్చన్ లో అయితే ఉంటాయో ఇవి ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్, ఒక చిన్న ఫార్మాట్ చెప్తా, ఫార్మాట్ ఫాలో అయిపోండి, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్. ఎవరైనా పర్సన్స్ ఉంటే ఇక్కడ రాయండి. ఒక అమ్మాయి ఉంది రాణి, రాణి ఇక్కడ రాసినాం. ఒకవేళ ఇట్లా ఇంకో రాణి, రాజు ఉంటే ఇక్కడ రాజు, అట్లా అనమాట. ఎంతమంది ఉంటే అక్కడ రాసేయాలి. వర్టికల్ గా ఐఏఎస్ రాయాలి, హారిజాంటల్ గా నేమ్స్ రాయాలి, రైటా. మనకు ఒక రాణినే ఉంది, చూద్దాం ఏమైందో రాణి గురించి ఆలోచిద్దాం మనం. Expense. 60% ఆఫ్ ఇన్కమ్. ఇన్కమ్ ఇచ్చిండ్రా మనకు, ఇవ్వలేదు కదా. లేదు సార్. ఏ ఒక అన్నోన్ నంబర్ పర్సెంటేజెస్ 100. అయి ఉంటే 100 అని తీసుకుంటాం ఇప్పుడు. 100. ఇన్కమ్ 100, స్పెండ్స్ అంటే ఎక్స్పెండిచర్ 60% అంటే 100కి 60 రూపీస్ ఖర్చు పెట్టింది. అప్పుడు సేవింగ్ ఎంత? 40. 40. తర్వాత ఏమైంది, ఆమెకు ఇన్కమ్ పెరిగిందంట. ఎంత పెరిగింది? 30 పెరిగింది. అప్పుడు న్యూ ఇన్కమ్ ఎంత? 130. 130. బట్ ఈ కంజూస్ పిల్ల ఏం చేస్తుంది? కంజూస్ అంటే తెలుసు కదా. కంజూస్ అమ్మ ఏం చేస్తుంది? ఇన్కమ్ పెరిగింది కానీ ఎక్స్పెండిచర్ తగ్గించేసింది. ఇక్కడేమో 30% ఇంక్రీజ్ అయింది, బట్ ఇక్కడ ఎక్స్పెండిచర్ ఏం చేసింది? 5% తగ్గింది. అంటే ఎంత అవుతుంది మరి 5% తగ్గితే? 330 సార్. కాదు 55. 10% 6 కదా, దాంట్లో 3 కదా. 10% కనుకొని ఆఫ్ చేయాలి. 10% 6, 3 తగ్గింది. ఇప్పుడు 57. మరి సేవింగ్ ఎంత? 130 మైనస్ 57, 43, 73నా? 73. 73 కదా, అంతేనా? 100 మైనస్. సో ఫస్ట్ ఇంత ఉండే, ఇప్పుడు సేవింగ్ ఇంత. సేవింగ్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది కదా. పెరిగింది. ఇంక్రీజ్ బై ఎంత పర్సెంటేజ్ అంటే పర్సెంటేజ్ ఇంక్రీజ్ కనుక్కోవాలి. పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఎట్లా కనుక్కుంటాం మనం? డిఫరెన్స్ అప్ టు 200 బై ఇనిషియల్. ఇంటూ 100 బై ఇనిషియల్. చెప్పండి మరి ఎంత వస్తుంది? 130 ఇంటూ 100 బై 130యా? కాదు సేవింగ్స్ లో సేవింగ్ 73. ఇది డిఫరెన్స్ ఎంత? ఇది 33. వాల్యూ కదా, ఇది ఇనిషియల్ వాల్యూ, ఇది ఫైనల్ వాల్యూ. సేవింగ్స్ 33. గురించి మనం మాట్లాడుతున్నాం, పర్సెంటేజ్ ఇంక్రీజ్. డిఫరెన్స్ ఎంత? 22. $82.5 సార్. వెరీ గుడ్, బ్రిలియంట్, గుడ్. అర్థమైంది కదా? అర్థమైంది సార్. చలో ఇప్పుడు ఇద్దరున్నా ఇద్దరికి అలాగే రాయాలా సార్? ఏంది ఇక్కడ ఇలా
ఇలా రాసుకోవాలి రఫ్ పేపర్లో రాసుకుంటే ఈజీ అయిపోద్ది అనమాట కన్ఫ్యూజన్ ఉండదు ఓకేనా అది రాయడానికి ఎంత 20 సెకండ్స్ పడుతుంది అంతే నెక్స్ట్ క్యాలిక్యులేషన్కు 10 సెకండ్స్ 30 సెకండ్స్లో అయిపోద్ది ఇంకా ఎక్స్ట్రా టైం ఇస్తున్నా 1 మినిట్ లోపు అయిపోద్ది ప్రాబ్లం లేదు ఓకేనా ఎస్ ఎస్ అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు పర్సంటేజెస్కి ఒక ప్రాక్టీస్ షీట్ ఇస్తాను నేను అవి మీరు సరే సార్ practice చేయండి గ్రూప్లో పెట్టేయనా మీ Okay, గ్రూప్లో Yes, sir. Yes, sir. పెట్టేయండి సార్ తర్వాత ఎవ్రీ టాపిక్ మళ్ళీ మీరు టెస్ట్ కూడా రాయాలి మరి Okay, sir. ఓకే సార్ ఇంగ్లీష్లో టెస్ట్ ఎప్పుడు రాస్తారు టేక్ 1 or 2 days టైం ప్రిపేర్ వెల్ అండ్ రైట్ Okay, sir. ఓకే సార్ Every weekend. ఎప్పుడు రాస్తారు Weekend. సరే మరి చదువుతాను Yes, sir. చాందిని ఒక పని చేయవా నా కోసం ఇమ్మీడియట్గా అర్జెంట్ చెప్పండి సార్ బాయ్ చెప్పు బాయ్ సార్ బాయ్